A song, it is completely secular, so we have to appreciate. And one more, the program starts with the Prardhana by Viswaja. जय जय हे भगवती सुर भारती तव चरणों प्रणमामः। जय जय हे भगवती सुर भारती तव चरणों प्रणमामः। नाद ब्रह्ममयी जय वागीश्वरी नाद जय वागीश्वरी शरणन्ते गच्छामः। जय जय हे भगवती सुर भारती तव चरणों प्रणमामः। तादिरिं तादिं त्रिं तननन तादिरिं तादिं त्रिं तननन तादिरिं तादिं त्रिं तननन तादिरिं तादिं धन्य सुरमुनि वंदित चरण मुखरा स्मितर चिराभरणा। जय जय हे भगवन् मानस हंसे आसीना भावा मानस हंसे कुंद तुहिनो। जय जय हे भगवती सुर भारती तव चरणों प्रणमामि। ज्ञान विभामय वीणा पुस्तक धारिणी मधिरास्थानो तव पद कमले मधिरास्थानो तव पद कमले वैकुंठ विश by Vikram. Thank you, Zia. నేను పాడరా అంటే లెక్చరర్లు అంటే మన టీచర్లు కూడా ఎవరు రాలేదు అప్పుడు. మాస్టర్ అయితే 2010 తర్వాత మళ్ళీ 11లో 20 సంవత్సరాలు ఫంక్షన్ చేయాలనేసి ఒక సంకల్పం జరిగింది. అయితే ఏంటంటే రకరకాల రీజన్స్ తోటి అది మెటీరియలైజ్ అవ్వలేదు మనకి. అయితే ఈ 5 ఏళ్ళలో అనేక సార్లు రే బాబు కూర్చుంటారు కొంచెం. ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్ళడానికి అవుతుంది. ఆ తర్వాత ఎంత కావాలంటే వాళ్ళు తల్లి చేయొచ్చు బాబు. రే బాగుంటుంది అనిపించింది నాకు. అది జూలై 23వ తారీఖు అంటే నియర్లీ 2 months బ్యాక్ మనం వాట్సాప్ గ్రూప్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఫస్ట్ ఏంటంటే నా దగ్గర ఉన్న లిమిటెడ్ కాంటాక్ట్స్ మాత్రం యాడ్ చేయడం జరిగింది. అంటే రఘు కానీ గిరి కానీ సుబ్బారావు అలాగే చాలా లిమిటెడ్ నెంబర్ నియర్లీ 10 members. తర్వాత గ్రూప్లో యాక్టివేషన్ వచ్చింది. యాక్టివిటీ అలా కొనసాగుతూ ఉండడం వల్ల ఉత్సాహం నింపడానికి కబుర్లు చెప్పడానికి కొంతమంది వ్యక్తులు కావాలి. కాబట్టి ఎగ్జాక్ట్ లక్ష్మణ్ రావు ఇది లేదు కానీ జస్ట్ ఏంటంటే రీయూనియన్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళకి ఎవరో ఏం చెప్పలేదు. కానీ ఏంటంటే రీయూనియన్ అనౌన్స్ చేసిన 1 week ఎప్పుడు వాళ్ళ స్కూల్కి వచ్చి కాంటాక్ట్ లిస్ట్ కంప్లీట్ విప్లవాత్మకమైన ఇట్లాంటి మార్పు వచ్చింది గ్రూప్లో. ఆ తర్వాత ప్రతిరోజు ఒక 5-6 ఇలాగ తెలియని వ్యక్తులు యాడ్ అవడం. ప్రతి ఊళ్ళో 20 సంవత్సరాల తర్వాత నేను చూశాను నియర్లీ 100 members పోగయ్యారు. సురేష్ అలాగే బుజ్జరాజు అలా చేయడంలో వాళ్ళ పాత్ర చాలా మరోలేంది. తెలిసింది ఏంటంటే అసలు
ఈ మీటింగ్ అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యామంటే కనుక జడ్పీ స్టైల్ నల్లశేషి గడిరా నెల తర్వాత నియర్లీ ఈ లేడీస్ కూడా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అదొక చేసేలా చేసింది మాత్రం కంపల్సరీ భయం వేసింది, కంపల్సరీ మాకు రూమ్ ఇస్తారా ఎవరా అని. గ్రూప్ ప్రోగ్రెస్ ఇలాగా చాలా అద్భుతంగా కొనసాగింది. నిజంగా ఊహించిన సక్సెస్ అన్నమాట ఇది. ఇది క్రెడిట్ అందరికీ దక్కుతుంది, కానీ ప్రత్యేకించి మాత్రం కొంతమంది పేర్లు మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఓకే, ఇకపోతే అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది అందరినీ చూడడం. ఇక్కడ ఇదే ఉత్సాహాన్ని సాయంత్రం వరకు కొనసాగించి ఫోన్ చేసి అలాగే అన్ని ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతాను. తర్వాత ఏంటంటే ఈ కథలు అలాగే కవితలు ఎన్ని రాయొచ్చు, అలాగే మీకు సంబంధించిన కామెంట్లు ఏమన్నా ఉంటే పాస్ చేయొచ్చు ఏదైనా ఇష్యూ మీద. అలాగే ఏమన్నా అలాగే పాటలు పాడి పంపించవచ్చు. ఎందుకంటే మనలో ఉన్న టాలెంట్ మోరల్ గా కానీ ఫైనాన్షియల్ గా కానీ సపోర్ట్ చేయడానికి. బట్ అన్ఫార్చునేట్లీ మనలోనే కొంతమంది ఇక్కడ లేరు. నాట్ ఓన్లీ ఫిజికల్ గా కాదు, ఇంకొక దేశంలోనే కాదు, ఈ శ్వాస కూడా తీసుకొని స్టేజ్ లో వాళ్ళు ఉన్నారు. అంటే దే లెఫ్ట్ us కంప్లీట్లీ. సో ది డిమైజ్ అన్నమాట. వాళ్ళ మనల్ని మిస్ అవటం అనేది చాలా బాధాకరమైన విషయము. సో ఇలాంటి సమయంలో వాళ్ళకి మనము శ్రద్ధాంజలి పాటించటం మన ధర్మం. మన ధర్మాన్ని మనం పాటిద్దాము. ఇంకెవరినైనా మిస్ అయినా కూడా యూ కెన్ కమ్ ఫార్వర్డ్ టు గివ్ ద నేమ్స్ ఆఫ్ ద పర్సన్స్. సో ఐ రిక్వెస్ట్ రఘు టు రీడ్ ఓవర్ ద నేమ్స్. ఐ రిక్వెస్ట్, చాలా మంది ఫ్రెండ్స్ వెనకాల ఉండిపోతున్నారు, స్టేజ్ వెనకాల ఉండిపోతే మన బలంతా. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఫ్రెండ్స్ టు మూవ్. నరేంద్ర, వై డోంట్ యు టేక్ దట్? అవి కూడా తీసుకెళ్ళిపోతే బెటర్. హాయ్, అరే ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ ఒకసారి రండి, దయచేసి అందరూ ఒక్కసారి అందరూ కూడా స్టేజ్ దగ్గరికి. నరసింహరాజు, శేషు, అనిల్, విజయలక్ష్మి, కుసుమ, మెహర్, జాన్, చోడే రామారావు, వేమూరి శివకుమార్, పేడా శ్రీనివాస్, టీవీవీఎస్ గంగాధర్, జి గంగాధర్, షేక్ పాషా, కూచిపట్ల శ్రీనివాస్, సత్యనారాయణ. దీస్ ఆర్ ద ఫ్రెండ్స్ whom we are going to miss. మరి ముఖ్యంగా మనకి ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసి మనం ఉన్న బ్యాచ్ లో మనకి అందరితోటి పాటు చాలా మనల్ని ఈ స్టేజ్కి తీసుకురావడంలో, మౌలు చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన గరిమెళ్ళ అచ్యుతరామారావు గారి మృతికి కూడా మనం శ్రద్ధాంజలి ఘటిద్దాం. ఇది చాలా ఎమోషనల్. మనం ఈ ఏజ్ లో ఇంతమంది మిత్రులను కోల్పోవడం అసలు చాలా బాధాకరమైన విషయం. ఈ డాన్స్ ద్వారా, ఈ రీయూనియన్ ద్వారా మనం ఒకటే ఒక మెసేజ్ ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీకి మనం ఉన్నాం, మనతో పాటు వాళ్ళ బాధ మన బాధ కూడా మనం వాళ్ళతో షేర్ చేసుకుందాం, వాళ్ళకి మన సానుభూతి ప్రకటిద్దాం. మనం 2 నిమిషాలు మౌనం పాటించి వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని శ్రద్ధాంజలి ఘటిద్దాం. One more person, the teacher is this. Okay. Right. And along with that one, I would like to say that the Uri incident lo mana 17 army members could they lost their lives. Why can't we take this a platform to convey our, so 2 minutes.
సీతా మహాలక్ష్మి గారి ఫోన్ ఉన్న బ్యాగ్ ఎవరి దగ్గరకో వెళ్ళిందంట మన స్టూడెంట్స్ లో, అమ్మాయిల దగ్గరే పర్టికులర్లీ షీఈస్ మెన్షనింగ్. సో వి హాట్లీ వెల్కమ్ శ్రీ ఎం వెంకట్రామయ్య గారు. ట్యూషన్ మార్నింగ్ మొదలు పెట్టేవారు, ఏం వదిలేవారు కాదు మనందరికీ ఇన్ దాట్ సబ్జెక్ట్. ద క్రెడిట్ గోస్ టు అవర్ శ్రీ ఎం వెంకట్రామయ్య గారు అండ్ శ్రీ విశ్వనాథరాజు గారు. గివ్ హిమ్ ఎ బిగ్ అప్లాజ్. అంటే ఇక్కడ మన మధ్యలో ఉన్నా లేకపోయినా విల్ వెల్కమ్ దెమ్. ఓకే, మేబీ సమ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. మీ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ద టీచర్ కి. నెక్స్ట్ దుర్గా ప్రసాద్ రావు గారు, మరి కోట సీతా మహాలక్ష్మి గారు, షాద్ గారు, శ్రీ ఎం సోమశేఖర్ రావు గారు. థ్యాంక్ యూ. మాకు ఎన్ఎస్ చెప్పేవారు సారు, నాకు గుర్తుంది. థ్యాంక్ యూ సార్. I have to say one words about SAR గురించి చెప్పాలి. I got much interested in NS because of you only, sir. Though I did my English literature, they won't accept it. Yes. శ్రీ కృష్ణుడు గారు, శ్రీ కె సత్యనారాయణ గారు, శ్రీ సహదేవుడు గారు, శ్రీమతి దుర్గా గారు. ఎస్ సార్, ప్లీజ్ వెల్కమ్ హిమ్ విత్ ఎ బిగ్ అప్లాజ్. వేగంగా కొడుతున్నారమ్మా. ప్లీజ్ టు బి హియర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఎందుకంటే మన భారతావనిలో గురువుకి ఇచ్చే ప్రాధాన్యం ఇంకెవరికి ఇవ్వం మనం. సో ఆనాడు రోజు ద్రోణాచార్య అవార్డు ఇస్తున్నటువంటి గోపీచంద్ కావచ్చు, మనందరం కూడా రుణపడి ఉండాలి. యొక్క విలువలు ఇంకా ఇలా మనం మెయింటైన్ చేయగలుగుతున్నామంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద స్కాలింగ్స్ ఆర్ డెడ్ క్యానింగ్. మేడం గారి ఫోన్ మిస్సింగ్, ఫోన్ లేడీస్ దగ్గర. సార్ వర్మాచార్యులు గారు, ప్లీజ్ బీ హియర్ సార్. మీరు మాకు ఒక దత్తంతో ఒకటి వేసేయచ్చు సార్. మీ పిల్లలు చాలా వి యాక్సెప్ట్ ఇట్ సార్. మీరు కొట్టినా సరే. సో దట్ మే బి ద రీజన్. ఐ కుడ్ రిమెంబర్ సార్, మీరు నాకు బుక్ కూడా డాక్టర్ అవుతావా అని అడిగారు. అరే దయచేసి అందరూ కూర్చోండి రా. మన మధ్యనే ఉన్నారు. ఆయనకి మీ వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. సో వెల్కమ్ హిమ్ విత్ ఎ బిగ్ అప్లాజ్. ఏమమ్మా టిఫిన్ తినలేదు? మన గురువు గారి ఇది మనందరికీ కూడా ఒక గ్రేట్ ఈ విధంగా సత్కరించుకునే అదృష్టం మనందరికీ కలిగినందుకు కొంతమంది కూర్చోలేరా?
పెండింగ్ గా ఉంది. ఓకే ప్లీజ్ ఇక్కడ జాగ్రత్తగా బ్యాగ్ లో పెట్టండి. సో మనకి గుర్తొస్తే అంత ఆనందం కదా. థ్యాంక్ యూ మేడం ఫర్ బీయింగ్ హియర్. అండ్ మిగతా అమ్మ లేడీస్ ఓకే బాజీ మేడం వేసా. మళ్ళీ మాకు అవకాశం వస్తుందో లేదో పట్టించుకుంటాం. ఏమండి ఇది కూడా వేసేయండి. అయ్యండి ఒకసారి చూడండి మేడం, ఫోటో చూడండి పట్టుకుని. ఒకసారి ఏమండి దగ్గర రండి రమాజీ గారు కొద్దిగా సార్ కొద్దిగా సార్ అండ్ ఈ స్కూల్ కి ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి ఒకసారి కూర్చుని మన మధ్యలో ఉంటాం. మేడం ఏమండి కొద్దిగా మీదకి ఎక్కిన వాళ్ళు ఇప్పుడే ఎక్కారు. నేను అన్నమాట మాట్లాడుకోవచ్చురా. గర్ల్స్ మీరు కొంచెం వచ్చి మీ సీట్లో కూర్చోవాలి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే సుప్రియ కూర్చోండి ప్లీజ్. ఒకసారి ఉంచండి. మా స్టూడెంట్స్ కి ప్రేమ ఎక్కువైపోయి డబ్బు ఎక్కువైపోతున్నారు. ఏమండి ఒకసారి పట్టుకోండి, అలాగ నుంచోండి. నుంచోండి సార్. స్టూడెంట్స్ కూర్చుని పోవాలి కింద. ఈ ఆనంద్ తీసుకుంటున్నటువంటి శ్రీ హరి సూర్యరెడ్డి గారు ఆయన ఈరోజు 1986 సంవత్సరంలో శ్రీ వేద సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో మరి 10వ తరగతి విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులు అంటే ఇప్పుడు ప్రస్తుతం మరి దేశానికి చక్కటి సేవ చేస్తున్నటువంటి పౌరులు మరి గతంలో తమకు పాఠ్యాంశాలు బోధించినటువంటి ఉపాధ్యాయుల్ని మర్చిపోకుండా మరి సన్మానం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకుని ఈ రకంగా వారంతా కూడా ఒకరినొకరు మరి క్షేమ సమాచారం తెలుసుకోవడం ఇక్కడ అసెంబ్లీ అయినందుకు మరి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరిని అభినందిస్తూ మరి ఈ విద్యార్థులు ఈ పాఠశాల వీరు చదువుకున్నటువంటి పరిస్థితికి ఇప్పటికీ మార్పు ఏమైనా ఉన్నట్టయితే గమనించి ఇంకా దీని పాఠశాల పురోభివృద్ధికి వారు చేయగల సహాయం చేస్తారని కోరుకుంటూ మరి ఇందాకే చెప్పడం జరిగింది. ఒక మధ్యాహ్నం ఒక కమిటీ కింద ఏర్పడి కొంచెం డొనేషన్స్ కలెక్ట్ చేసి మరి పాఠశాల డెవలప్మెంట్ కానివ్వండి లేకపోతే ఈ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడా మరి చాలా పేద విద్యార్థులు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు మెరిటోరియస్ విద్యార్థులను ప్రోత్సహించినట్లయితే అది స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన బ్యాచెస్ కూడా మరి పాఠశాల అభివృద్ధికి ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రద్ధ గౌరవం అన్ని తెలియజేస్తున్నాను.